ఏమంటే ఉతికే మనిషిగానో తోమే మనిషిగానో కాదు, ఏకదం ఒక పొజిషన్ అనమాట. అంటే రాజు తర్వాత స్థాయి. అక్కడ చేరిస్తేనే రాబోతున్న ఉపద్రవాన్ని ఎదుర్కోగల అనుకూల పరిస్థితులు ఆమెకు ఉంటాయి. నెహెమ్యాను తీసుకెళ్ళి అన్యరాజు దగ్గర పెట్టాడు, పాత్రలు అందించేవాడిగా. అదేంది అక్కడ పెట్టడం ఏంది? నెహెమ్యాను తీసుకెళ్ళి అంటే పనుంది. పడిపోయిన ఇశ్రాయేలు ప్రాకారం ఆయన కట్టాల. హల్లెలూయా. యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తులో పెట్టాడు. విచిత్రమైన విషయం చెబుతా, గుర్తుపెట్టుకోండి. ఇది మనం చెడిపోయిన వాళ్ళంగా, మన మనసుకి మనం మంచోళ్ళం కాదుగా ఎంతమంది ఒప్పుకుంటారు? అయితే దేవుడు ఇప్పుడు బాగు చేశాడు అనుకోండి, కొంత బాగుపడ్డాం, ఇంకా బాగుపడుతున్నాం, ఇంకా చాలా బాగుపడాల్సి ఉంది. మొత్తానికైతే బాగు చేసే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అన్నిటికీ ముందు అయితే మనం ఫుల్ తేడా. కానీ అప్పటికి ఇప్పటికీ మనం బలహీనమైన, చెడిపోయిన కార్యములు జరిగించు బలహీనులమైన మన భద్రతకు, మన క్షేమానికి ఎప్పటికప్పుడు దేవుడు సీరియస్గా చర్యలు తీసుకుంటూ ఉంటాడు. యోసేపు అన్నలో మంచోళ్ళ తేడాల అందరూ చెప్పాలి. తేడా అనండి గట్టిగా. పేడగా తేడా. మీరు తేడా అనట్లేదు, పేడా అన్నట్టుంది. మరి లేకపోతే పాప అంత మంచివాడిని, అంత నీతిమంతుండే అమ్ముకోవటం ఏందండి? తమ్ముడిని చంపుకోవటం ఏంది? వాళ్ళు మంచివాళ్ళ కాదు. కానీ వాళ్ళలో నుంచి జనాంగం రావాలి, ఆ 12 గోత్రాలు కావాలి. బోల్డంత ప్లాన్ ఉంది. అప్పటికి బలహీనలే కావచ్చు గాక, తర్వాత వాళ్ళు ప్రయోజనకారులుగా మారుతారు. గనుక కరువు కాలములో ఈ గోత్రకర్తలు నశించకుండునట్లు, కరువు కాలంలో ఈ గోత్రకర్తలు, వీళ్ళు ప్రస్తుతం చెడిపోయిన వాళ్ళే కావచ్చు గాక, వాళ్ళతో పనుంది దేవుడికి. అందుకని వాళ్ళు ఇంకా చెడిపోయి ఉండగానే, వారు ఇంకా చెడ్డవారై ఉండగానే, వారు ఇంకా బలహీనులై ఉండగానే, వాళ్ళకి భవిష్యత్తులో రాబోయే కరువుకి వాళ్ళ కడుపు నింపి వాళ్ళు చావక బ్రతుకున్నట్లు, వారి పిల్లలు చావక బ్రతుకున్నట్లు వాళ్ళకి ఆహారం ఏర్పరచుట కొరకే యోసేపును అటు టర్న్ చేశాడు. యోసేపుని సింహాసనం ఎక్కియటానికన్నా ఒక కోణమే చూసాం మనం, ఒక షేడే. ఇంకొక షేడ్ ఉంది. ఇది అసలు షేడ్ ఇది. యోసేపుకు ప్రధాన పీఠం ఇచ్చింది ఎందుకు అనుకున్నారు? యోసేపు నీతిని చూసి, యోసేపు పరిశుద్ధతను చూసి, యోసేపు గొప్పతనాన్ని చూసి, దీనత్వాన్ని చూసి, సాధుత్వాన్ని చూసి, మృదుత్వాన్ని చూసి, నిర్మలత్వాన్ని చూసి, కోమలత్వాన్ని చూసి, ఇన్ని చూసి కాదు. అవన్నీ అయితే ఉండొచ్చు, ఒక పక్కన పెడదాం, అవి కాదు. అవి సెకండు. నంబర్ 1 ఏంటో తెలుసా? ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు మొత్తం ఒక్కొక్కడు ఒక్కొక్క గోత్రానికి కర్త. వీళ్ళు చావకూడదు. ఇది అసలు రహస్యం. అందుకని వాళ్ళల్లో ఒకరిని ప్రత్యేకపరిచి, ఆ ప్రత్యేకపరిచిన వానికి కొన్ని దర్శనాలు ఇచ్చి, కొన్ని కొలతలు ఇచ్చి, కొన్ని టాలెంట్స్ ఇచ్చి స్పెషల్గా రెడీ చేశాడు. ఆ ఇవ్వబడిన వాటిని తెచ్చి ఏళ్ళ ముందు ప్రదర్శించాడు. ఆ ప్రదర్శించేటట్టు అనుమతించింది కూడా ఆయనే, వాళ్ళ కోపానికి గురయ్యేటట్టు. అన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్టుంటాయి. హలో, అదే మరి దేవుడు అంటే. చప్పట్లు కొట్టాలనిపించలేదా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ యాదృచ్ఛికాల్లాగానే ఉంటాయి. అన్నీ అరే ఆశువుగా జరిగిపోతున్నాయి అన్నట్టుగానే ఉంటుంది. వాసు, నువ్వు పెద్ద కంచెల్లో పోవటం కూడా అట్లాంటిదే. దేవునికి మహిమ. అంతా ఏదో యాదృచ్ఛికంగా అన్నట్టు ఉంటుంది. కాదు, ప్లాన్. అరే వాళ్ళేంది అలా చేశారు, వీళ్ళేంది ఇలా చేశారు, అది కాదు. ఆ పరిధికి బయటకు వచ్చి చూడు, అసలు మొత్తం అర్థమైద్ది నీకు.
యోసేపు కోసం కాదు, ఆ మిగిలిన వాళ్ళ కోసం. ఆ 12 గోత్రాలు నిలిచి ఉండాలి, వాళ్ళల్లో నుంచి జనాంగం రావాలి. అందుకని కరువు కాలమున వారు చావకుండునట్లు. అర్థమైందా? ఇంకా ఏమేం జరగాలి? ఇంకా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆదికాండం 15లో ఇది నెరవేరిద్దని నాకు సూచన కావాలంటే ప్రమాణం చేస్తాను అంటాడు. బలిపీఠం కట్టి ఆయన చెప్పిన వాటిని వధించి లైన్లో పెట్టి దేవుడు వచ్చి ప్రమాణం చేసిన దాకా అతను నిరీక్షించాలా. ప్రొద్దుగురుంకను ఆరంభించినప్పుడు అబ్రహాము గాఢ నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు నీవు ఇంతవరకు నిరీక్షించలేదు, మరి నీ వాగ్దానం, నీ ప్రామిస్ కావాలన్నావు, ప్రామిస్ చేయడానికి నేను వచ్చిన దాకా నువ్వు నిరీక్షించలేదు, నిద్రపట్టావు, అంటే నిర్లక్ష్యం చేశావు. ఈ ఫలితంగా నీ సంతానపు వారు, అప్పటికింకా కొడుకు పుట్ల, నీ సంతానపు వారు తమది కాని పరదేశములో నివసించి ఎంతకాలం? అది వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. వినండి, వీళ్ళు ఐగుప్తుకు పోవటం వెనక ఎన్ని కారణాలో చెబుతా. మొట్టమొదటిది, కరువు భారములో నుండి తప్పించబడటానికి వీళ్ళు ఐగుప్తుకు పోవాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు. నంబర్ 1. నంబర్ 2, అబ్రహాముకు దేవుడు చెప్పిన నిర్లక్ష్యానికి ఇచ్చిన పనిష్మెంట్. ప్రమాణం చేయమన్నావు, వాగ్దానం చేయమన్నావు, చేయడానికి వచ్చిన దాకా ఆగకుండా నిద్రపోయావు. అంత నిర్లక్ష్యమా? నువ్వు నిర్లక్ష్యం చేసిన దానికి ప్రతిగా నీకు సంతానం వస్తుంది. ఆ సంతానం తమది కానీ అన్య దేశములో 400 ఏళ్ళు శ్రమ పొందుతారు. అక్కడ వాళ్ళు 400 ఏళ్ళు జీవిస్తారు. ఓకే. 2, మూడోది ఏంటో తెలుసా? ఐగుప్తుకు తీర్పు తీర్చాలనుకున్నాడు, అది నెరవేరాలా. అది నెరవేరాలంటే వీళ్ళు అడిగి పోవాలా. 3. 4వది ఏంటో తెలుసా? ఐగుప్తు నుండి కనానుకు వచ్చేటువంటి మార్గములో కొంతమంది వ్యక్తులను ఎదుర్కోవాలి. అలాగే కనానులో కూడా 7 జాతుల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక దారి చేయాలి. మొత్తం ప్లాన్ చూసారా? మనం ఏమంటాం? ఒక దెబ్బకి 2 పిట్టలు అంటాం. మనం ఒక దెబ్బకి 2 పిట్టలు ఒట్టిదెళ్ళే. మనం ఒకదాని కొట్టడం కూడా చేత కాదు. మాట మాత్రం ఒక దెబ్బకి 2 పిట్టలని. అట్లా అన్నోడిని అడుగుతా, ఒకటన్నా కొట్టడం చేతవా నీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు కొడితే ఒక దెబ్బకి 1 కాదు. మనం కొడితే ఒక దెబ్బకి 2 పడతాయి. దేవుడు కొడితే 100 కూడా పడవచ్చు. గట్టి కొట్టు. అక్కడెవరు అసలు కొట్టట్లా, నాకేం సంబంధం లేదన్నట్టు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఏం పర్లేదులే, వదిలేస్తున్నా. దేవుడు కొడితే అంతే. దేవుడు ఒక క్రియ చేస్తే దానికి బహుళ ప్రయోజనం ఉంటుంది. 4 విధములైన ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు నేను 4 చెప్పి ఇంకా వెతుక్కుంటే బోల్డెన్ వస్తాయి. తెలుసా మీకు? సరిగా అవన్నీ ఇంటికి పోయినాక మీరు పరిశీలించుకోండి. ఇశ్రాయేలీయులు కనాను నుండి యోసేపు ద్వారా ఐగుప్తుకు పోవటం వెనక వనుగూరే ప్రయోజనాలేంటి, అసలు దాని వెనక ఏమేమి జరిగినాయి అనేది ఒక్కసారి చూసుకుంటే అర్థమైపోయింది. ఇట్లా బహుళ ప్రయోజనం ఉంటుంది దేవుని కార్యాలు. చూడండి, వీళ్ళు చెడిపోయిన వాళ్ళైనా బలహీనులైనా భవిష్యత్తులో వాళ్ళకి రాబోతున్న ఆపదకు ముందుగానే వ్యక్తిని అక్కడ నిలబెట్టేశాడు. చూసారా? యెరూషలేము యొక్క పట్టణపు ప్రాకారములు కూలగొట్టబడతాయని ఎరిగి వాటిని తిరిగి కట్టుటకు కావలసిన సమస్తము సమకూర్చబడినట్లుగా నెహెమ్యా వేరే రాజు దగ్గర జాయిన్ అయ్యేటట్టు చేశాడు. ఇలాగ మీరు పరిశీలించుకుంటే బోల్డ్ అనే సంగతులు మీకు దొరుకుతాయి లేఖనాల్లోంచి.
ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం నేను ఎందుకు ఎత్తానంటే, ఒక సంగతి మన అందరి దృష్టిలోకి రావాలనే నేను మ్యాటర్ ఎత్తా. ఏంటంటే, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో అందరూ సువార్థికులు లేరు, అందరూ సేవకులు లేరు, అందరూ ప్రవక్తలు లేరు, అందరూ అపోస్తలు లేరు, అందరూ కాపర్లు లేరు, ఉపదేశకులు లేరు. చాలామంది నమ్ముకున్నారు, కానీ పెక్కుమంది లోక సంబంధమైన పనిపాటుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవహారాల్లో ఉన్నారు. బహు కొద్ది మంది మాత్రమే దేవుని పని పరిచర్యలో, ఉపదేశంలోనో, ప్రవక్త పరిచర్యలోనో, అపోస్తలత్వంలోనో, బోధక పనిలోనో, కాపరిత్వ పనిలోనో, సువార్థికుని పనిలోనో నిమగ్నమై ఉన్నారు. పెక్కుమందా, కొద్దిమందా? పెద్దగా చెప్పాలి, అందరూ వినండి, లైవ్లో ఉన్నోడు కూడా జాగ్రత్తగా వినండి. కొద్దిమంది ఉన్నారు. చాలామంది, కొంతమంది రాజకీయంలో ఉన్నారు, కొంతమంది కోర్టులో జడ్జిలుగా ఉన్నారు, కొంతమంది అదే కోర్టులో లాయర్లుగా ఉన్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్స్లో అధికారులుగా, రకరకాల స్థాయిలలో ఉన్నారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏమండి, ఎస్పి, ఇంకా పై స్థాయిలు, రకరకాల స్థాయిలలో ఉన్నారు. కొంతమంది క్రైస్తవులు, కొంతమంది మంచి మంచి వ్యాపారవేత్తలుగా వ్యాపారాల్లో ఉన్నారు, కొంతమంది మంచి మంచి జాబుల్లో ఉన్నారు, కొంతమంది గొప్ప వైద్య వృత్తిలో ఉన్నారు, కొంతమంది మంచి కళలలో ఉన్నారు. కళలలో, ఎందులో? రకరకాల కళలలో, సంగీత కళ, వాయిద్యాన్ని వాయించగలిగే కళ, పాడే కళ, వక్తలుగా మాట్లాడే కళ. కళ అంటే టాలెంట్, దేవుడిచ్చిన కృప. కొంతమంది అందులో ఉన్నారు. కొంతమంది అధికారులుగా ఉన్నారు, ఎంఆర్ఓలుగా, విఆర్ఓలుగా, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని శాఖలలో ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, ఎస్తేరుని యూదులతోనే ఉంచవచ్చు. వాళ్ళు ఎక్కడున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను కూడా అక్కడే ఉంచవచ్చు. కానీ దేవుడు ఆమెను అక్కడి నుంచి తప్పించి వేరే ప్రదేశంలో పెట్టాడు. యోసేపుని అన్నలతోనే ఉంచవచ్చు, కానీ యోసేపుని తీసుకెళ్ళి అన్యుల మధ్యలో పెట్టాడు. నెహెమ్యాని యెరూషలేములో ఇశ్రాయేలీయులు తన పితరుల సమాధులున్న స్థలంలోనే ఉంచవచ్చు, కానీ ప్రక్కన అన్ని రాజు దగ్గర పెట్టేశాడు. ఎందుకని వీళ్ళని తీసుకెళ్ళి, వీళ్ళు తక్కువ వాళ్ళ? యోసేపు నీతిమంతుడు కాదా? ఎస్తేరు గొప్ప దీనురాలు, ప్రార్థనాపరాలు, నీతిమంతురాలు కాదా? నెహెమ్యా తక్కువవాడా? గొప్ప వ్యక్తులు వీళ్ళు. కానీ వీళ్ళని అన్యుల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాడు. ప్లస్ అక్కడ ఒక మంచి స్థానాన్ని కూడా దేవుడు వీరికి ఇచ్చాడు. ఎందుకు? ఇది నా పాయింట్. ఎందుకు? ఎస్తేరుకు అర్థమైంది. ఫస్ట్ అర్థం కాలేదు, కానీ మొర్దెకై చెబితే అర్థమైంది. యోసేపుకు అర్థమైంది కాబట్టే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ దేవుడు మన మేలు కొరకు దీనిని జరిగించను అన్నాడు. ఒరే పిచ్చన్నయ్యలో, భయపడకండి రా, ఆడవకండి, అదురుపోకండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను పిచ్చోళ్ళారా? మిమ్మల్ని అందరినీ కరువులో చావకుండా బ్రతికించడానికి దేవుడు నన్ను ముందుగా పంపాడు. మామూలు సామాన్యుడి స్థాయిలో ఉంటే, సామాన్యుడి స్థాయిలో యోసేపు ఉంటే, కనాన్లో కరువు కాదు, ఐగుప్తులో కూడా కరువుతో తెచ్చేవాళ్ళు.
అందుకని సామాన్యుడి స్థాయిలో నేను ఉండకుండా నన్ను ధాన్యాగారం అంతటి మీద అధిపతిగా మొదట చేశాడు. ఎందుకో తెలుసా? కరువులో కావాల్సింది ఏంది? పొలాలా, డబ్బులా, వెండి వజ్రాలు బంగారాలా? ఫుడ్. అందుకని పోయి ఎక్కడికి పోయాడు? నెంబర్ 1లో ఫస్ట్ స్టెప్లో ఎక్కడికి పోయాడు? ఎస్, యోసేపు అక్కడికి వెళ్ళకపోతే ఐగుప్తు కూడా అవుటే. ఐగుప్తుకే ఉండదు ఇక. ఎందుకో తెలుసా? సమృద్ధి పంట పండినప్పుడు అమ్ముకునేవాళ్ళు, 7 సంవత్సరాల కరువులో అడుక్కునేవాళ్ళు. ఎవరు చెప్పండి? మరి యోసేపు పెళ్ళి కదా, నీకు వచ్చిన కలలో 2 జరగబోతున్నాయి మహారాజా. మొదటి ఇది ఏంటంటే, రాబోతున్న 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండబోతుంది. నీకు ఏటిలో నుండి పైకొచ్చి బలిసిన ఎడ్లు కనపడ్డాయి అన్నావు కదా, ఆ బలిసిన ఆవులు అవే. 7 ఏళ్ళు పుష్కలంగా పంట పండబోతుంది. అయితే తర్వాత ఏటిలో నుండి 7 బక్క చిక్కిన వికారముగా ఉన్న ఆవులు వచ్చి వీటిని తినేసింది అన్నారే, ఆ రాబోతున్న 7 ఏళ్ళు కరువు రోజులు. కనుక ఈ రాబోతున్న 7 ఏళ్ళు పండిన పంటని అమ్ముకోకుండా భద్రపరుచుకుంటే జనమందరూ వచ్చి మీ దగ్గర అడుక్కుంటారు. స్తోత్రం. ఎప్పట్లాగా వ్యాపారాలు చేసుకొని ఎవడికి వచ్చిన దాన్ని వాడు అమ్మేసుకున్నారు అనుకో, ఈ 7 ఏళ్ళు తిని ఉన్నాయి అమ్ముకుని మొత్తం ఫ్రీ అయిపోయారు అనుకో, ఏమి లేకుండా ఖాళీ చేసుకున్నారు అనుకో, రాబోతున్న 7 కరువు సంవత్సరాల్లో అడుక్కున్న గింజ దొరకదు. స్తోత్రం. 1 సంవత్సరం 2 ఏళ్ళ, ఎగ్దమ్ 7 ఏళ్ళు. దాన్ని బట్టి ఆలోచించండి ఎంత కరువు వచ్చిద్దాం. ఆ మధ్యకాలంలో ఒక 2 ఏళ్ళు వానలు పడకపోతేనే ధరలు పోయి ఆకాశంలో కూర్చున్నాయి. 2 ఏళ్ళు వరుసగా వానలు పడలే, ఆ మధ్యకాలంలో ధరలు పోయి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అలాంటిది 7 ఏళ్ళు కరువు అంటే ఘోరమైన కరువు అన్నమాట. ఆ మాట కూడా రాస్తాడు లేఖనంలో, కరువు కఠినముగా ఉండెను అని. అదుగో ఆదికాండము 1 41:31 అంట. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు భారముగా నుండును అని చెప్పాడా? ఇది కాకుండా నేను ఇంకొకటి చూపిస్తా చూడండి. ఆదికాండం 43వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక. అది దేవునికి మహిమ. ఆ దేశమందు కరువు భారముగా ఉన్నందున 47:13 కూడా చదువు త్వరగా. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటాను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. అదుగో ఎట్లనో ఇంకా యోసేపు ధాన్యాన్ని దాచిపెట్టాడు కాబట్టి మనుషులు చావకుండా బతికారు, అన్నీ క్షీణించినాయి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళు కూడా చెప్పండి. అందరికి అర్థమైంది, చాలా తెలివైన వాళ్ళు మీరు. మరి ఎక్కడికి వచ్చాక అదే కరువు దగ్గరికి వచ్చాక యోసేపును దేవుడు అక్కడికి ప్రవేశపెట్టడం ద్వారా అది కూడా ఏ ప్లేస్కి తీసుకెళ్ళాడో చూసారా? తన బిడ్డలకి ఏది అవసరమో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టాడు. ఎస్తేరును చూసావా? రాణిని చేశాడు. వష్టి ఉన్నట్టయితే ఒకవేళ అయితే గీతే ఎస్తేరు వష్టి దగ్గర దాశ అయ్యేదేమో. అందుకని వష్టి పోస్టును ఉష్టు చేసి, స్తోత్రం. మరి అహస్వేరోషు రాజు పిలిస్తే వష్టి రాలేదు కదా. అందరూ ఏమనుకుంటారు? ఎంత గర్వం, అంత అందం ఉంటే గర్వం ఎక్కువ అనుకుంటారు. అఫ్కోర్సు ఆమెలో ఉన్న సౌందర్య గర్వాన్ని
బట్టి అనుకుంటాం సహజంగా. ఆమెకున్నటువంటి ఆ వీక్నెస్ని, ఆ మైనస్ పాయింట్ని దేవుడు వాడుకొని ఆమె పోస్ట్ ఊస్ట్ అయ్యేటట్టు చేసి అక్కడికి ఎవరిని ఎక్కించాడు? ఏ ప్లేస్ ఎక్కించాడో చూడు. ఎగ్దం వంట మనిషిగానో, ఏమంటే ఉతికే మనిషిగానో, తోమే మనిషిగానో కాదు. ఎగ్దం ఒక పొజిషన్ అనమాట. అంటే రాజు తర్వాత స్థాయి. అక్కడ చేరిస్తేనే రాబోతున్న ఉపద్రవాన్ని ఎదుర్కోగల అనుకూల పరిస్థితులు ఆమెకు ఉంటాయి. అందుకని ఆమె ఎక్కిచ్చాడు. నెహెమ్యాని తీసుకెళ్ళి రాజు దగ్గర పెట్టాడు. ఎందుకంటే యెరూషలేము మొత్తాన్ని ప్రాకారాలు దిట్టపరచాలంటే కావలసిన సమస్తము రాజు ఇవ్వాలి. రాజే ఇచ్చాడు మొత్తం. దేవుని కృప, స్తోత్రం.